మరి అంత తీసిపాడేయాల్సిన వ్యక్తి కాదు. ఇంతకీ ఎవరు సార్ ఆయన? ఒక కేసులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే వ్యక్తి. ఆ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే నాకు టెన్షన్. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సుదర్శన్ గారు, రండి కూర్చోండి. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే సార్. సుహాసిని గారు వాళ్ళ ఫాదరు మాకెంతో మేలు చేసిన వ్యక్తి, అందుకే ఆయన వీలునామా ప్రకారం అన్నీ కరెక్ట్గా జరగాలి. ఆయన నాకు బాగా కావలసిన వ్యక్తి, అందుకే వాళ్ళ కూతురు కేసు నేను పర్సనల్గా తీసుకున్నాను. అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. రేపు ఫ్యూచర్లో మేడం వాళ్ళ పాపకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. సుహాసిని గారి హస్బెండ్ గురించి తెలుసుకున్నాను, అంతా కరెక్ట్గానే ఉంది. సార్. థ్యాంక్ యూ. పరమేష్ రాలేదా? రాలేదు సార్. మేడంకి ఒకసారి కాల్ చేసి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయండి సార్. అలాగే. హలో, నేను లాయర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి లాయర్ గారు. ఇవాళ రిజిస్ట్రేషన్కి నేనన్నీ రెడీ చేశాను. మీ సైడ్ అంతా కరెక్ట్గానే ఉంది కదా? కరెక్ట్గానే ఉంది లాయర్ గారు. కంపెనీ నుంచి మీ ఫాదర్కి నమ్మకస్తులు కూడా వస్తున్నారు, వాళ్లే అన్నిటికీ సాక్షిగా ఉంటారు. అలాగే లాయర్ గారు. సరే అమ్మా, మనం రిజిస్టర్ ఆఫీసులో కలుద్దాం. అలాగే. సార్, అంతా రెడీ. మీరు మిగతా వాళ్ళని తీసుకుని డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి. ఓకే ఓకే సార్, రిజిస్టర్ ఆఫీస్లో కలుద్దాం. అలాగే ఏదో రిజిస్ట్రేషన్ గురించి అడుగుతోంది, అది ఈ రిజిస్ట్రేషనేనా సార్? అది ఎవరి రిజిస్ట్రేషన్ సార్? ఏ చెప్తే డైరెక్ట్గా క్లయింట్ని కలిసి కేసు అడుగుదాం అనుకుంటున్నావా? నువ్వు అడిగినా వాళ్ళ కేసు నీకు ఇవ్వరు. ముందు కాఫీ కప్పులు తీసుకునేళ్ళు. పెద్ద ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క పొరపాటు కూడా జరగకుండా ఈ రిజిస్ట్రేషన్ చేయాలి. అమ్మా, ఏదో పనిలో కాస్త లేట్ అయింది. నన్ను పిలుచుంటే వచ్చి నేనే కాఫీ పెట్టేదాన్ని కదా, మీకెందుకు శ్రమ? మా కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం మా పనులు మేమే చేసుకుంటామని మా ఆయన చెప్పారు. ఎప్పుడూ మీ నాన్నగారు అని చెప్పేదానివి, ఇప్పుడు కొత్తగా మా ఆయన అంటున్నావేంటి? పిలుపు మార్చావా అమ్మా? మీరు మారారుగా, మీ పద్ధతులు మారాయి, అందుకే మేము మారాలని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి నువ్వే పనులు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, నీతో ఇలా మాట్లాడటం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఏంటత్తయ్య గారు, మీ ముద్దుల కూతురుతో మాట్లాడటం ఇబ్బందిగా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అసలు అజాత శత్రువుకి కోపం ఆవేశం వచ్చినట్టు అసలు మీ కోపమే రాదే. వదిలేమైనా తప్పు చేసిందా? తప్పు చేసిన వాళ్ళని ఏమైనా వెనకేసుకొచ్చిందా? అయినా రెండు చేసిన మీరు కోపడరు కదా అత్తయ్య. ఏం లేదులే. ఏం లేదని మీరంటున్నారు వదినా, కానీ అత్తయ్య గారు చాలా నిష్ఠూరంగా మాట్లాడారు. అదేం లేదులేమ్మా, మా పనులు వేరే వాళ్ళు ఎవరూ చెయ్యొద్దని మీ మావయ్య గారు చెప్పారు. అదే నేను చెప్తుంటే తను వినిపించుకోవడం లేదు, అందుకే పదే పదే చెప్పడం ఇబ్బందిగా ఉంది అన్నాను. అలాగా, సర్లే అత్తయ్య గారు, మీరు వెళ్ళండి, కాఫీ నేను తీసుకుని వస్తాను.
అత్తయ్య గారు నేనేం ప్రెగ్నెంట్ని కాదు కదా. అయినా అత్తయ్య మావేళ్ళకి సేవలు చేసే అదృష్టం అప్పుడప్పుడైనా ఈ పెద్ద కొడలకి ఇవ్వండి అత్తయ్య గారు. సరే, నీ ఇష్టం. నీకెలా నచ్చితే అలా చెయ్యమ్మా. వదినా, ఇంకా ఈ ప్లేస్ నాదే. ఆల్మోస్ట్ అత్తయ్య గారి మనసులో సగం ప్లేస్ కూడా ఆక్రమించేశాను. ఇంకెంత, మిగతా సగమే తొందరలోనే ఆక్రమించేస్తానులే. ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టేది ఒక దారి అన్నట్టు ఇంట్లో ఇప్పుడు నేనొక్కదాన్నే ఉన్నాను. మెల్లిగా అత్తయ్యని మావేని నా వైపుకి తెచ్చుకుంటే వాళ్ళు ఆడినా ఆడకపోయినా అట్లీస్ట్ టీం మెంబర్స్ గా మేము ముగ్గురం అవుతాం. వాళ్ళ ఆట నేనే ఆడొచ్చు. భూమి, భూమి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అత్తయ్య గారు, అత్తయ్య గారు ఇక నన్ను వాళ్ళకి సంబంధించిన ఏ పని చెయ్యొద్దన్నారు. భూమి, అది గుళ్ళో అమ్మా నాన్న మాట్లాడినప్పుడే అర్థమైంది కదా. వదినా, మనల్ని కోపడ్డారు సరే, ఆ కోపంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే నాకు బాధగా ఉంది. ఇంటికొచ్చినప్పటి నుంచి అత్తయ్య గారికి మావయ్య గారికి కావలసిన పనులన్నీ నేనే చేశాను. ఒక విధంగా వాళ్ళు ప్రతిదానికి నా మీద ఆధారపడటానికి కూడా నేనే కారణం. ఇప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా భూమి అది చూడు అంటారు. అలా భూమి భూమి అన్నప్పుడల్లా నేను చేసిన పని గుర్తు తెచ్చుకుని వాళ్ళు బాధపడతారు. భూమి, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నువ్వేమీ ఆలోచించొద్దు. నేను ఆలోచించడం మానేశాను. మళ్ళీ నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు. ముందు నువ్వు వెళ్ళి సుహాసిని రెడీ అయ్యిందో లేదో చూడు. అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేయి. అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దానికి రెట్టింపు బాధలో సుహాసిని కూడా ఉంది. నేను వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు.